హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి ముంబైకి రైలులో హ్యాష్ ఆయిల్ తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టి పట్టుకున్నారు. 4 నిందితుల నుంచి సుమారు 2.5 కోట్ల విలువైన 40 కిలోల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 ఒడిశాకు చెందినవారు కాగా మరొకరు ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి ఠాణాకు తరలించామని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గంజాయి విక్రయాలతో వచ్చే డబ్బులు సరిపోక హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. వీళ్ళు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ అది ఒడిశా రాష్ట్రంలోనే బేసికలీ అక్కడ అది గాంజా కల్టివేషన్ చేసుకొని రెగ్యులర్గా అమ్మే వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో రెగ్యులర్గా వాళ్ళు చాలా టైం నుంచి చేస్తూ సప్లయర్గా పని చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ కూడా ముందుకు రాలేదు. గాంజా ఇది డైరెక్ట్గా అది సేల్ చేస్తే పెద్దగా ఇన్కమ్ కావట్లేదని, ఇప్పుడు గాంజా కాకుండా వీళ్ళు అమ్మితే ఇంకా కూడా అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఇది గాంజా అది కూడా గాంజాతోనే వస్తుంది కాబట్టి గాంజా కల్టివేషన్ ఇట్లా చేశారు. దాదాపు 40 కిలోగ్రామ్స్ అది వాళ్ళు హ్యాష్ ఆయిల్ అక్కడ వాళ్ళు తయారు చేశారు. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు. ముంబైలో వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఉంది, అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో ఆ ప్లానింగ్లో వాళ్ళు 19th నాడు అక్కడ నుంచి కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అక్కడ ఎక్కారు ఒడిశాలోనే. కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత 19th నాడు నిన్న 20th మార్నింగ్ ఇది మన దగ్గరికి చేరుకున్నారు. ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు చెకింగ్ చేస్తే వాళ్ళ 4 ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర అది 20 కిలోలు ఇది హ్యాష్ ఆయిల్ అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది చాలా విలువైన ఉంది. ఇది ఒక్కొక్క కిలోగ్రామ్ దాదాపు 12.5 lakhs వరకు ఉంది. సో అది 20 కిలోస్కి చూస్తే 2.5 crore వరకు దీనికి మార్కెట్ వాల్యూ ఉంది. సో వీళ్ళ దగ్గర అది 4 దగ్గర నుంచి 20 కిలోలు అది హ్యాష్ ఆయిల్ అది 2.5 crores వర్త్, అట్లాగే 3 మొబైల్స్ ఫోన్స్ అంతా కూడా అది సీజ్ చేయడం జరిగింది.